భారతదేశంలో ముస్లింలపైన అలాగే వారి ప్రార్థనా మందిరాలైనటువంటి మసీదులపైన దాడులు జరుగుతున్నాయని ఆరోపణలు చేస్తున్నటువంటి పాకిస్తాన్కు అదే దేశం నుంచే అంటే పాకిస్తాన్ నుంచే షాకింగ్ కౌంటర్ అయితే వచ్చింది. బెలూచిస్తాన్ స్వాతంత్ర సమరయోధుడు మానవ హక్కుల కార్యకర్త అయినటువంటి మీర్ యార్ బెలూచ్ పాకిస్తాన్ను బహిరంగంగా అంటే పాకిస్తాన్లో నుంచే పాకిస్తాన్ను బహిరంగంగా తీవ్రవాద దేశంగా అభివర్ణిస్తా భారత అంతర్గత విషయాలపైన మాట్లాడేటటువంటి నైతిక హక్కు పాకిస్తాన్కు లేదని చెప్పేసి ఘాటుగా వ్యాఖ్యానించినారు. అది కూడా ఎక్కడి నుంచి పాకిస్తాన్లో నిలబడి అర్థమవుతుందా? గత 4 దశాబ్దాలుగా భారత్లో జరిగినటువంటి అనేక ఉగ్రదాడుల వెనక పాకిస్తాన్ పాత్ర ఉన్నదని చెప్పేసి ఆయనైతే గుర్తు చేశారు. అంతేకాదు పాకిస్తాన్ యొక్క సైన్యం బెలూచిస్తాన్ ప్రావిన్స్ లో ఇప్పటి వరకు సుమారుగా 40 మసీదులను ధ్వంసం చేసిందని, కొన్ని మసీదులపైన ఏకంగా బాంబు దాడులు జరిగినాయని చెప్పేసి ముస్లింలకు పరమ పవిత్రమైనటువంటి ఖురాన్ను కూడా దహనం చేసినటువంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయని ఆయన సంచలన ఆరోపణలే చేశారు. ట్యాంకులు అలాగే షెల్స్ తో సామాన్య పౌరులపైన దాడులు జరిపినటువంటి పాకిస్తాన్ ఆర్మీ క్రూరత్వానికి ఖాన్ ఆఫ్ ఖలత్ మసీదు ఒక ఉదాహరణ అని చెప్పేసి ఆయన అయితే పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్ విషయంలో భారత్ తీసుకుంటున్నటువంటి వైఖరికి బెలూచిస్తాన్ రిపబ్లిక్ పూర్తి మద్దతు ఇస్తానని చెప్పేసి ప్రకటిస్తూ ఇతర దేశాలకు పాకిస్తాన్ మానవ హక్కుల పాఠాలు చెప్పడం విడ్డూరం అని చెప్పేసి మీర్ యార్ బెలూచ్ అయితే తీవ్రంగా విమర్శించినాడు. అంతే కదా, అంటే వాళ్ళ దేశంలో ఉండేవాళ్ళు నిజాలు చెప్తారు చూడండి, వీళ్ళేంది మాట్లాడేదా? వీళ్ళ కనీసం భారతదేశంలో ఉండే ముస్లింల గురించి మాట్లాడడానికి వీళ్ళ హక్కు ఉన్నదా, అర్హత ఉన్నదా వీళ్ళకు? లేకపోతే ఎవరైనా ఇప్పుడు మాది ఇస్లామిక్ దేశం అని చెప్పి చెప్పుకుంటా ఉంటారు వీళ్ళు. అలాంటిది మసీదులను పడగొట్టడం ఏంది, అది కూడా ట్యాంకర్లతోనూ షెల్స్ పెట్టుకు లేపేయడం ఏంది, ఖురాన్ను దహనం చేయడం ఏంది? అసలు వీళ్ళు మనుషులా లేకపోతే ఇంకేమైనా మానవ మృగాలా? ఏంది వీళ్ళు?